ఐపీఎల్ 2025లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్కు రంగం సిద్ధ సో జీటీ వర్సెస్ పీబీకేఎస్ మధ్య మంగళవారం రాత్రి 7:30 అయితే ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఈ ఇరు జట్లు ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అందులోనే వీళ్ళ టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకునే వాళ్ళ కోర్ టీమ్ని. సో వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ వాళ్ళైతే మ్యాచ్ అయితే సునాయాసంగా గెలిచేస్తారు. సో ఎనీవే ఒకసారి వాళ్ళ హిట్ రికార్డ్ విషయానికి వస్తే టోటల్గా 5 మ్యాచ్లు అయితే జరగడంతో గుజరాత్ అయితే 3 సార్లు గెలిచింది, పీబీకేఎస్ అయితే 2 సార్లు గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ అహ్మదాబాద్ గ్రౌండ్ వేదికగా ఆడుతున్నారు, నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే 200+ స్కోర్స్ అనేది ఈ గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి డెఫినెట్గా మనం ఈ గ్రౌండ్లో కూడా 200 స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇనీషియల్గా గ్రౌండ్లో కొంచెం స్వింగ్ ఉన్నప్పటికీ ఫాస్ట్ బౌలర్స్కి అయితే హెల్ప్ దొరుకుతుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో డీ వస్తుంది కాబట్టి డెఫినెట్గా సెకండ్ ఇన్నింగ్స్ గెలిచే టీం అవకాశం ఉంటుంది. సో ఇక టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫీల్డింగే తీసుకోవడానికి ఇష్టపడతారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో పెద్ద స్టేడియం కాబట్టి సో జనాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా డెఫినెట్గా ప్రెషర్ అయితే హైగా ఉంటుంది. సో అందులోనూ పవర్ఫుల్ టీమ్స్ ఆడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ గేమ్ అయితే చాలా క్లోజ్గా వెళ్ళే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరే కింద కామెంట్ చేయండి. సార్ గ్రౌండ్ స్టాట్స్ చూసుకుంటే సో టోటల్గా 35 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు 15 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు 20 సార్లు, అలాగే హైయెస్ట్ స్కోర్ 233 ఉంటే లోయెస్ట్ స్కోర్ 89 ఉంది. సో ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే వాళ్ళకైతే కొత్త కెప్టెన్ అలాగే కొత్త కోచ్ శ్రేయస్ అయ్యర్ అలాగే రికీ పాంటింగ్ అయితే వాళ్ళనైతే ఈసారి వ్యవహరించబోతున్నారు. సో ప్రీవియస్గా వీళ్ళిద్దరు అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వ్యవహరించి ఫైనల్స్కి తీసుకెళ్లారు. సో ఈసారి కూడా వాళ్ళిద్దరూ బాగా పర్ఫార్మ్ చేస్తే డెఫినెట్గా ఫైనల్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో మనందరూ ఎక్స్పర్ట్లు అందరూ చెప్పిన విషయం ఏమిటంటే సో టాప్ 4 టీమ్స్ ఏదైనా ఉన్నాయంటే అది డెఫినెట్గా పీబీకేఎస్, గుజరాత్, ఎంఐ, ఎస్ఆర్హెచ్ అనే పేర్లే చెప్పారు. సో డెఫినెట్గా ఈ 2 టీంలు ఈ మొదటి మ్యాచ్ ఆడుతున్నాయి కాబట్టి వాళ్ళ తరపున సో డెఫినెట్గా బాగా ఆడే అవకాశం ఉంటుంది. సో శ్రేయస్ అయ్యర్ రావడంతోనే ఈ టీం అయితే చాలా బలంగా కనబడుతుంది. ప్రీవియస్ ఇయర్స్ కూడా వీళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారు. కాకపోతే సరైన కెప్టెన్ లేకపోవడంతో వాళ్ళైతే మ్యాచ్లు అయితే గెలిచి ప్లేఆఫ్స్లోకి కానీ ఫైనల్స్లోకి రాలేకపోయారు. సో ఈసారి ఈ ప్లేయర్స్ చూస్తుంటే డెఫినెట్గా వాళ్ళైతే ఈసారి ప్లేఆఫ్స్లోకి వచ్చేలా కనపడుతున్నారు. మెయిన్లీ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ అయితే మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేస్తారు. సో అలాంటి ప్లేయర్స్ ఉన్నారు. బోత్ బ్యాటింగ్ అలాగే బౌలింగ్ అటాక్లో ఎక్సలెంట్ మ్యాచ్లో వన్ సైడ్ చేసే ప్లేయర్స్, అలాగే బౌలింగ్లో హర్షదీప్ సింగ్, చాహల్ లాంటి ఎక్సలెంట్ పేసర్లు, స్పిన్నర్లు అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే బాగా ఆడితే డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే గెలిచే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ టీం అయితే చాలా బలంగా ఉండడంతో వాళ్ళైతే ఈ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కాకపోయినప్పటికీ వాళ్ళైతే ఈ మ్యాచ్ బాగా ఆడే అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను. మీరే అనుకుంటారు కింద కామెంట్ చేయండి. వాళ్ళు కానీ వాళ్ళ సాయి శక్తితో ప్రయత్నిస్తే ఈ మ్యాచ్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. సో అలాంటి బ్యాటింగ్ లైనప్ అలాంటి బౌలింగ్ లైనప్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళ ఓనర్ అయితే చాలా తెలివిగా, ప్రీతి జంత అయితే చాలా తెలివిగా అయితే వాళ్ళ టీం అయితే బిల్డ్ చేసుకునేది. సో ఒకసారి వీళ్ళ స్క్వాడ్ చూస్తేనే అర్థమవుతుంది. శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్ అలాగే చహల్ లాంటి, హర్షదీప్ లాంటి ప్లేయర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళైతే మ్యాచ్ని అయితే సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది. మెయిన్లీ శశాంక్ సింగ్ ఫినిషింగ్ చాలా బాగా ఇస్తున్నాడు కాబట్టి సో అతను ఎలా ఆడతాడు ఈరోజు మ్యాచ్లో డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి పంజాబ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే సో ఓపెనర్స్గా ప్రభ్ సింగ్ అలాగే జాస్ ఇంగ్లీష్ ఆడే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 3లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6లో నేహాల్ వదీరా, నెంబర్ 7 శశాంక్ సింగ్, నెంబర్ 8 మార్కో ఎన్సన్, నెంబర్ 9 హర్ప్రీత్ బార్, నెంబర్ 10 ఎస్తాకరార్ వశాక్ విజయ్ కుమార్, నెంబర్ 11 హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్గా యూజీ చహల్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో చూస్తున్నారుగా వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండవుతుందో. ఆల్మోస్ట్ 9వ ప్లేయర్ వరకు వాళ్ళైతే ఆడతారు. సో చూడాలి, డెఫినెట్గా వాళ్ళైతే బాగా ఆడితే డెఫినెట్గా 200+ స్కోర్ని అయితే మనం ఈరోజు చూడొచ్చు. సో బ్యాటింగ్ చేస్తారా బౌలింగ్ చేస్తారా అనేది చూడాలి. సో ఎలా ఆడతారో చూడాలి. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే వీళ్ళ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ముందుగా చెప్పుకున్నట్లే ఎక్స్పర్ట్లు అందరూ వీళ్ళ టీం కూడా టాప్ 4 టీమ్స్లో ఉంటుందని చెప్పారు. సో వీళ్ళు కానీ బాగా ఆడితే డెఫినెట్గా వీళ్ళు కూడా ప్లేయర్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేనైతే వీళ్ళైతే ఫైనల్స్కే వస్తారని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీళ్ళ టీం అయితే చాలా బెస్ట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. బోత్ బౌలింగ్ అలాగే బ్యాటింగ్ లైనప్లో పంజాబ్ను మించి అయితే వీళ్ళైతే ఉండడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర అయితే బ్యాటింగ్లో సో చూస్తున్నాగా జాస్ బట్లర్ అలాగే వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఓపెనర్స్గా మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేసే అవకాశం ఉంటుంది అక్కడే. సో ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ అందరూ గుజరాత్ టీం దగ్గర ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ దగ్గర టీం బాగున్నప్పటికీ వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ లేడు కాబట్టి వాళ్ళైతే ఈసారి తడబడ్డారు లాస్ట్ ఇయర్. సో ఈసారి అయితే జాస్ బట్లర్ లాంటి ప్లేయర్ని అయితే వాళ్ళ టీం ఖచ్చితంగా యూజ్ చేసుకుంటుంది. కెప్టెన్గా లేకపోయినప్పటికీ తనైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాడు శుభ్మన్ గిల్. సో చూడాలి ఈసారి ఎలా ఆడబోతున్నారు. సో వీళ్ళ బౌలింగ్ అలాగే బ్యాటింగ్ లైనప్ బాగుంది కాబట్టి అందులోనూ వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఆడబోతున్నారు కాబట్టి డెఫినెట్గా టీం సపోర్ట్ వాళ్ళకే ఉంటుంది. సో టాస్ గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. సో చేజింగ్ తీసుకున్న టీమే మోస్ట్లీ మ్యాచ్ అయితే గెలిచే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా గుజరాత్ టీం దగ్గర గ్లెన్ ఫిలిప్స్ లాంటి ప్లేయర్ ఈసారి ఆడతాడు. సో
తన అయితే ఈసారి ఐపీఎల్లో ఆడుతున్నాడు కాబట్టి ఎలా ఆడతాడో చూడాలి. సో పాస్ట్ ఇయర్స్ అయితే అతనైతే ఎస్ఆర్హెచ్ టీం సరిగ్గా వాడుకోలేదు. ఈసారి అయితే తను వాడుకుంటే డెఫినెట్గా అతనైతే చాలా బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలని నేనైతే అనుకుంటున్నాను. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఓడిపోతారు భయ్యా, నేనైతే అసలు అనుకోవట్లేదు వాళ్ళు ఈ మ్యాచ్ ఓడతారని. సో ఎనీవే వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే ముందుగా ఓపెనర్స్గా శుభ్మన్ గిల్, అలాగే జాస్ బట్లర్ ఉంటారు. ఇక నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4లో షారుఖ్ ఖాన్, నెంబర్ 5 గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 6 వాషింగ్టన్ సుందర్, నెంబర్ 7 రాహుల్ తివాటియా, నెంబర్ 8 రషీద్ ఖాన్, నెంబర్ 9 ప్రసిద్ధ్ కృష్ణ, నెంబర్ 10 కగీసో రబాడా, నెంబర్ 11 మొహమ్మద్ సిరాజ్, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా లామ్రార్ కానీ సాయి కిషోర్ కానీ ఉంటారు. సో చూస్తున్నారుగా ఎలాంటి బ్యాటింగ్ లైనప్ అలాగే ఎలాంటి బౌలింగ్ లైనప్ ఉండబోతుందో. సో వీళ్ళైతే కాటారమ్మ కొడుకులు 2.0 అని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్. సో అలాంటి టీం అయితే వాళ్ళ దగ్గర ఉంది, ఎలా ఆడతారో చూడాలి. ఇక ఏ టీం గెలుస్తుందనే విషయానికి వస్తే నేనైతే డెఫినెట్గా ఈరోజు అంతే మ్యాచ్ అయితే చాలా క్లోజ్గా వస్తుందని నేనైతే డెఫినెట్గా చెప్పగలను. సో నాకు తెలిసినంత వరకు ఈరోజు అయితే గుజరాత్ టైటన్స్ టీం అయితే మ్యాచ్ అయితే గెలవబోతున్నాయి. సో ఇదైతే 100% ప్రిడిక్షన్ కాదు. సో ఎవరు గెలుస్తారంటే ఎవరో చెప్పలేం. సో ఇదైతే నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ వీళ్ళు గెలుస్తారని. సో ఇదైతే 100% కాదు. మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనైతే 7:10 అయితే మ్యాచ్ని అయితే అప్పుడైతే టీమ్స్ వైజ్ అలాగే పిచ్ రిపోర్ట్ చూసి నేనైతే యూట్యూబ్లో మనమైతే కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ మీరైతే తెలుసుకోవచ్చు ఏ మ్యాచ్ గెలుస్తుందో. సో డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇవ్వడం లైక్ చేయండి. సో బెట్టింగ్స్కి అయితే దూరంగా ఉండండి. బెట్టింగ్స్ చేయడం వల్ల మీకైతే వచ్చేది అంటూ ఏముండదు. సో బెట్టింగ్స్కి వాటికి దూరంగా ఉండండి. సో హ్యాపీగా క్రికెట్ లాగా చూసి సంతోషించండి. సో ఐపీఎల్ అనేది మనకు పండగ లాంటిది కాబట్టి మనం పండగ బాగా ఎంజాయ్ చేయాలి, బాధపడకూడదు. సో మీరందరూ అది మనసులో పెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు అయితే మ్యాచ్ అయితే చాలా క్లోజ్గా ఉంటుంది కాబట్టి దాన్ని అయితే చూసి ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.